ఏరియాల్లో కూడా గజం 100 రూపాయలే. కారు చౌకగా స్థలాలు కొనుగోలు చేయడమే కాకుండా చాలా చోట్ల అసలు ఎలాంటి పర్మిషన్లు లేకుండానే బిల్డింగ్లు లేపింది గులాబీ పార్టీ. కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి మరీ ఆఫీసులు కట్టింది. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఈ వ్యవహారం తెరచాటుగానే ఉండగా కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక రోజుకో చోట బీఆర్ఎస్ ఆఫీసులకు నోటీసులు చేరుతున్నాయి. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ నిలువ నీడ లేకుండా చేస్తుందే? కారు పార్టీ అవి చట్టబద్ధమని నిరూపించుకోగలుగుతోందే? పార్టీ ఆఫీసుల వెనుక లోగుట్టేంటి? తెలంగాణలో అధికారంలో ఉండగా బీఆర్ఎస్ 28 జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణానికి భూములు సేకరించింది. ప్రభుత్వ స్థలాలను గుర్తించి గజం 100 చొప్పున చెల్లిస్తూ ఆయా జిల్లాల్లో దాదాపు ఎకరం స్థలాన్ని తీసుకుంది. దీంతో వందల కోట్ల విలువ చేసే స్థలాలను కూడా గజం 100 రూపాయలకే సొంతం చేసుకుని తర్వాత బిల్డింగులు కట్టి పార్టీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. కానీ నిర్మాణ సమయంలో మాత్రం చాలా చోట్ల ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం, ఇంకొన్ని చోట్ల స్థలాలు కబ్జా చేసినట్లు తేలడంతో ఇప్పుడు ఆఫీసులకు నోటీసులు చేరుతున్నాయి. రాష్ట్రంలో మొదట రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు విషయంపై వివాదం మొదలైంది. కోకాపేటలోని సర్వే నెంబర్ 239, 240లోని 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ ఎం పద్మనాభరెడ్డి హైకోర్టులో గతేడాది పిటిషన్ దాఖలు చేశారు. హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణం కోసం బాలసముద్రంలోని 1066 సర్వే నెంబర్లోని ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. కానీ అధికారులు చూపిన చోట కాకుండా అప్పటి బీఆర్ఎస్ నేతలు తమకు నచ్చిన చోట పార్కు స్థలంలో బిల్డింగ్ నిర్మించుకున్నారు. దాదాపు 36 కోట్ల విలువ చేసే స్థలానికి గజం 100 చొప్పున 4,80,000 దాకా చెల్లించి ఆఫీస్ కట్టారు. దీంతో తాజాగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆశ్రయించగా బీఆర్ఎస్ ఆఫీస్కి నోటీసులు జారీ అయ్యాయి. ఆ బిల్డింగును కూల్చేస్తారనే వాదనలు కూడా వినిపించాయి. మొన్న అసెంబ్లీ సాక్షిగా నాయని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఆఫీస్ అంశాన్ని లేవనెత్తి స్పీకర్ పర్మిషన్తో సంబంధిత మంత్రులు ఈ కార్యాలయాలను కూల్చాలని కోరడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాంశంగా మారింది. అటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఇద్దరూ తిరిగొచ్చాక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కూల్చివేత అంశాన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ముందుకెళ్తారని రాష్ట్రంలో ఇటు జిల్లాలో రాజకీయ చర్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్ జనగామ ఆఫీస్ నిర్మాణానికి యశ్వంతాపూర్ భూమిని తీసుకున్నారు. వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకు అతి సమీపంలో ఎకరం స్థలాన్ని 4.8 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. వాస్తవానికి మొదటి జనగామ ఆఫీస్ కోసం సిద్దిపేట రోడ్డులోని పసరమడ్ల శివారులోని 114/4 సర్వే నెంబర్లోని ఎకరం భూమిని కేటాయించారు. కానీ అప్పటి గులాబీ లీడర్లు మాత్రం యశ్వంతాపూర్ శివారులోని స్థలాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఎకరం స్థలాన్ని అదనంగా కబ్జా చేసి పార్టీ ఆఫీస్ కోసం వాడుతున్నారు. బిల్డింగ్ నిర్మాణానికి కూడా గులాబీ నేతలు ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు. దీంతో విషయం అధికారుల దృష్టికి చేరడంతో బీఆర్ఎస్ ఆఫీస్కి నోటీసులు ఇచ్చారు. సర్వే నెంబర్ 82లో కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని వాడుకుంటున్నారని, అందుకు సంబంధించిన అనుమతి పత్రాలేమున్నా సమర్పించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సిందిగా సూచించారు. దీంతో బీఆర్ఎస్ లీడర్లలో కలవరం మొదలైంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పార్టీ ఆఫీసులకు నోటీసులు జారీ అవుతుండగా అధికారులు ఇచ్చిన గడువులోగా గులాబీ లీడర్లు ఆ నిర్మాణాలు సక్రమమని ఎలా నిరూపించుకుంటారన్నదే ఆసక్తికరం. పోయినేడాది కోకాపేటలో నిర్మించిన ఆఫీస్ విషయంలో వివాదం తలెత్తగా ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలోని ఆఫీసులకు నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా జనగామ పార్టీ ఆఫీస్కి నోటీసులు అందగా వరుస షాకులతో బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఆక్రమిత భూముల్లో నిర్మించడం వివాదాస్పదమైంది. వీటి కూల్చివేతతో పాటు రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను అక్రమంగా నిర్మించారని, వాటిని వెంటనే తొలగించకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రులు బహిరంగంగా చెప్పడం కొసమెరుపు. దీంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కూల్చివేత జరుగుతుందని గట్టి ప్రచారమే జరుగుతోంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పంతానికి పోయి బీఆర్ఎస్ కార్యాలయాలను కూల్చేస్తుందా, లేదంటే బీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెట్టి వదిలేస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది.